ఛానల్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే స్పీచ్ గురించి తెలుసుకుందాం. అసలు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎందుకు జరుపుకుంటామంటే, ఒకప్పుడు మన దేశం పక్కన ఉన్న బంగ్లాదేశ్ దేశాన్ని పాకిస్తాన్ ఆక్రమిస్తే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క భాష ఉర్దూ కదా, ఉర్దూనే మాట్లాడాలి అనే ఆంక్షలు విధించారు. దానికి బంగ్లాదేశ్ వాళ్ళు ఒప్పుకోలేదు. అదేంటి మీరు మా దేశానికి వచ్చి మా భాషను వద్దండి అని చెప్పి తిరుగుబాటు చేశారు. అప్పట్లో వారి భాష ఏంటి? వారి భాషను బంగాల్ అంటారు. మేము మా బంగాల్ భాషనే మాట్లాడతాం, మీ భాషను మాట్లాడమని చెప్పి ఎంతోమంది ప్రజలు తిరుగుబాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించారు. ఇక పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం దిగివచ్చి, సరే మీరు మాట్లాడుకోండి, మా ఉర్దూ భాష అయితే మాట్లాడండి, మా ఉర్దూ భాషతో కలిసి మీ భాష కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆ డేనే మనం February 21 జరిగింది అది. ఆ డేనే మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటాం. సో మన మాతృభాష ఏంటిది? తెలుగు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు భాష మాట్లాడతాం కాబట్టి మనం ఇప్పుడు తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఎంతో గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా, ఎన్నో భాషలు తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దేశ భాషలంతా తెలుగు లెస్స అని చెప్పి మన తెలుగు భాషను ఎంతగానో కీర్తించారు. ఏ భాషలో లేకుండా ఒక్క నీరు అనే పదానికి మనకి 32 ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి. అటువంటి మన తెలుగు సాహిత్యం దేశంలో ఇంకెక్కడా లేదు. మన తెలుగు సాహిత్యం కూడా మనం ఇప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడాలి, ఇంగ్లీష్ భాష అనేది మనకి అవసరం, కానీ మన తెలుగు భాష అనేది యువతలకి అన్నం పెట్టమని చెబుతుంది. అది మన తెలుగు భాష యొక్క గొప్పతనం. మన భాష అనేది ఇతర దేశాల వారు కూడా మన తెలుగు భాషలో ఉన్న సాహిత్యం ఇతర దేశీయులు కూడా నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ మన దేశంలో మన తెలుగు సాహిత్యం గురించి అంతగా ఎవరికీ తెలియదు. కాబట్టి మనం కూడా మన తెలుగు సాహిత్యం గురించి నేర్చుకుందాం. మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చూపిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.